ఏమి ఇచ్చారు ఇంతవరకు గవర్నమెంట్ వచ్చి ఏమి ఆడవాళ్ళకి ఏ పథకాలు ఇచ్చాడు? ఇచ్చేస్తున్నావు ఫోన్లో పెడుతున్నావు. ఏ పథకం ఇంతవరకు మేము చూడలేదు అసలు. ఇంతవరకు రేషన్ కార్డులు అన్నావు, కొత్తగా పెళ్ళైన జంటకి ఇంతవరకు రేషన్ కార్డులే లేవు అసలు. వాళ్ళకి ఏది రాలేదు ఇంతవరకు, లేదు అసలు. ఆ పాత గవర్నమెంట్ని గుర్తు చేసుకొని ఇక నువ్వు ఇచ్చేస్తున్నాను అన్నాడు చెప్తున్నావు. నువ్వు ప్రతి ఒక్కటి ఇస్తున్నావు అన్నాడు. మొన్న రంజాన్ పండగ, ఈ పండుగ వస్తే మీకు సంక్రాంతి పండుగ వస్తే మీకు ఫోన్లో చూపిస్తున్నాం మీ అన్ని పథకాలు ఇచ్చేసామని. ఏ ఒక్కటి చౌక దుకాణంలో ఇవ్వాల. అవన్నీ అబద్ధాలు వీళ్ళు చెప్పేది. ఏది ఇచ్చే అమలైతే లేదు. ఫోన్లో మాత్రం పెట్టేస్తున్నాడు వాడు. ఏమంటే మీకు ఇస్తున్నామండి తీసుకోండి మీరు అని. ఇచ్చింది ఎవరు లేరు. ఇచ్చిన దాఖలు ఎక్కడా లేదు. మేము ఇంతవరకు చూడలే. నేను మా అబ్బాయికి పెళ్లి చేశా. ఆడికి పెళ్లి చేస్తే రేషన్ కార్డుకి పెట్టుకున్నాం. రేషన్ కార్డుకి లేదు అసలు, ఏమీ లేదు అసలు. ఇంతవరకు లేదు. ఆడికి ఎదురు చూస్తున్నాం ఎప్పుడు చెప్తాడన్న. ఫిబ్రవరి అన్నాడు, జనవరి అన్నాడు, అన్నీ దాటిపోయి అలా చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఉత్తి మాటలే చెప్తున్నాను. ఇంతవరకు ఏది లేదు. మరి వచ్చిన ఏ గవర్నమెంట్ వస్తుంది ఏం చేస్తారో చూడాలి. తిన్నాడు అని అంటున్నారు. ఎవరు తినలేదండి? ప్రతి ఒక్కళ్ళు తిన్నవాళ్ళే కదా. దీంట్లో గవర్నమెంట్లో ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తింటానే ఉంటారు. ఎవరు చేసింది ఇక్కడ దాఖలు ఇప్పుడు గవర్నమెంట్ ఏమి చేయలేదండి. ఏమైనా చేస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాం. సచివాలయాల దగ్గరికి వెళ్ళి తిరగలేదు. సచివాలయం దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్నాం మేము. ఇంతవరకు మాకుగా మా బిడ్డలకి రేషన్ కార్డులకే లేవు. వేరేది ఏదైనా అడగడానికి వెళ్తానికి కూడా లేదు. అసలు వెళ్ళి అక్కడ నిలబడలేక ఎండల్లో తిరిగిపోయి ఇళ్ళకి వచ్చేస్తున్నాం. అదే మాకు జగన్ గారు ఉన్నప్పుడైతే ఇళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చి, అమ్మ మీకేంటి ఇక ఫలానా సచివాలయం నుంచి వచ్చే వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇలాగ చేసి వెళ్ళేవారు వాళ్ళు. ఇవాళ అలా అడిగేవాళ్ళు నాదుడు లేడు మాకు. మహానుభావుడు మరి ఏమైపోయాడు? ఆయన్ని మచ్చుగా కూడా కనిపించకుండా చేసేసారు ఆయన జగన్ గారిని. ఆయన మహానుభావుడు 2 చేతులు పెట్టి దండాలు పెట్టాలి. మేము చెప్పాంగా, మేము సాయిబులు అండి. వాళ్ళెవరో రెడ్డిలు వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఎందువల్ల అంటే పరిపాలన కావాలి. నేను పుట్టి పెరిగిన తర్వాత నాకు 70 సంవత్సరాలు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత నేను ఇన్ని పథకాలు పెట్టిన మగవాడు ఎవడైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చిన చంద్రబాబు కూడా ఇన్ని పథకాలు ఆయనకి పెడతాం కూడా చేతకాని వాళ్ళకి నేర్పించి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమే ఇదంతా. మీకు తెలియదు ఇవన్నీ. మీరేంటంటే హోదానే, ఈ ముఖ్యమంత్రి హోదాలు, ఈ హోదాలని మీరు ఏ రకంగా వాడుకుంటమే తెలుసు. కానీ మీకు ప్రజల్ని పరిపాలిస్తాం మీ వల్ల కాదు. చేయలేరు కూడా. చేయబోసే మనసు లేదు. పెట్టే మనసు కావాలి. అడుక్కున్నవాడిని ఉంటే వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే ఒక ముద్ద అన్నం పెట్టాలని ఆలోచిస్తాడు. అది అందరికీ రాదు. ఎవడో ఒకడికి ఇస్తాడు భగవంతుడు. ఆడు వెళ్ళేవాడు ఆడికి పెడతాడు. ఆ మనస్తత్వం మీకు లేదు. ఏం చేస్తాం? అది మా కర్మ. అది బిడ్డలు చదువుకున్న బిడ్డలు అయితే చిన్న పిల్లలు స్కూల్లో అల్లాడుతున్నారు. అయ్యా 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 అన్న అని అల్లాడేవాళ్ళు వాళ్ళు మీరు పెడుతున్నారు. ఇవాళ ఎవరండి ఇస్తున్నారు వాళ్ళకి? ఆ అమ్మాయి ఇది చదువుకున్న పిల్లలు అమ్మ ఒడి అని ఇచ్చారు. మీరు అమ్మ ఒడి ఏమైనా ఇచ్చారా ఇప్పుడు దాకా? మీరు ఎక్కడ ఇచ్చిన దాఖలు లేదు. మీరు ఆయన ఉంటే మహానుభావుడు ఎప్పటికప్పుడు కొట్టి ప్రజలకి చెప్పేవాడు ఆయన. మీకు ఇంతవరకు లేదు అసలు. అది తల్లికి వందనం రైతులకి రైతు భరోసా ఈ మే మాసంలో వేస్తాము అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అంటున్నమాట. లేదు సార్, ఇవన్నీ అబద్ధాలు మాట. అదే చెప్తున్నాను మీకు. చౌక దుకాణాల ద్వారా మేము అన్నీ ఇచ్చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఫోన్లో పంపిస్తున్నాడు. ఎక్కడ ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ఇచ్చిన దాఖలు చూపించమనండి పోనీ. ఎక్కడా లేదు ఇంతవరకు. స్టోర్లో వాళ్ళని అడుగుతున్నాం మేము. స్టోర్లో అడుగుతుంటే మీకు చంద్రబాబు కాదండి, మీకు జగన్ గారు ఉంటేనే, ఆయన ఉంటేనే మాకు బాగుండేదండి వాళ్ళే అంటున్నారు. మేము అంటాం కాదు. స్టోర్లో గవర్నమెంట్ వాళ్ళు మీ దోదాలో పనిచేసే వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు. ఇదేంటి సార్ మాకు ఏది రావట్లేదంటే ఏదీ లేదు. ఇంతవరకు ఏమీ లేదు అసలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూసి ప్రజలంతా ఓట్లు వేశారంటారా? ప్రజలు ఓటు వేశారు అనేది ఆ భగవంతుడికి తెలియాలి. అది ఏదో మతలబ్ జరిగిందో ఏం జరిగిందో. మేము మా ఇంట్లో 15 మంది ఉంటాం దగ్గర. మా 15 మంది ఓట్లు తీసుకుని వెళ్ళి జగన్ గారికే గుద్దాం. మాలాంటి వాళ్ళు పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ అంతా జగన్కే వేశారు. మరి ఏం జరిగింది ఈ మధ్యలో మాత్రం భగవంతుడికి తెలియాలి. అది మరి జగన్ గారికి కూడా తెలుసు. అది మేము చెప్పడం కూడా కాదు. ఇందులో ఏదో మొదలం జరిగింది. మొత్తానికి 99% జగన్కే పడ్డాయి ఓట్లన్నీ. కాకపోతే ఇక్కడ ఏదో మొదలపు జరిగింది. అది భగవంతుడికి తెలియాలా. అది ఎప్పటికైనా దేవుడు చూస్తాడు. చూడకుండా ఏముండడు. ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్ను ఊరుకోడుగా దేవుడు. నన్ను దేవుడు వేస్తాడు. డిపార్ట్మెంట్ తీసేయండి, దేవుడైనా ఒకటి దెబ్బ వేస్తాడు తప్పు చేస్తే. నేను ఏమండి పల్లెటూరులో ఒక తల్లిదండ్రులు ఉంటే ముసలివాళ్ళు
వాళ్ళకి తిండి పెట్టేవాళ్ళు కొడుకులు లేరు. లేకపోతే జగన్ తీసుకుని వెళ్ళి ఇంటికి తీసుకుని వెళ్ళి వాలంటీర్ల ద్వారా డబ్బులు పంపించేవాడు. అంటే వాళ్ళు కూడా ఇస్తున్నారు కాదంటలా. వాళ్ళు ఇది ఇచ్చేది వేరు, అది ఇచ్చింది వేరు. అది ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు అనాథులు. ఆ బిడ్డలు ఆడపిల్లలు ఆడపిల్లలే ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు నలుగురు పిల్లలండి, ముసలాయనకి ముసలాంకి 4 పిల్లలకి కూడా తిండి పెట్టిన వాళ్ళు లేరు. ఎవరి పిల్లలు భర్తలు తీసుకుని వెళ్ళిపోయారు ఎవరు స్టేట్లకి. వీళ్ళకి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆస్తులు పనిచేశారు వీళ్ళు. తిండి లేకపోతే జగన్ పంపించేవాడు. హ్యాపీగా దాచుకొని జాగ్రత్తగా తినేవాళ్ళు వాళ్ళు. ఈయన వచ్చిన తర్వాత కొత్త ఈ పథకాలు పెట్టి ఇవన్నీ లాగేసి కొన్ని పథకాలని అంటే ఈ వచ్చే డబ్బులను కూడా కొన్ని ఇది మీది వర్తించదు అని చెప్పి లాగేశారు వీళ్ళు. ఇంకా కొన్ని అంటే అనార్హత పెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నాయి. సో వాటిని కట్ చేసి అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఏమండి, గవర్నమెంట్ అది కూడా గవర్నమెంటేనా సార్? ఇది గవర్నమెంటే. వాళ్ళేమో అనాథులు కాదు, వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు కాదు. వాళ్ళు ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, లేని వాడికేగా ఇచ్చింది. వాడు వాడికే మీకు కరెంటు బిల్లు కడుతున్నాం, పన్ను బిల్లు కడుతున్నాం, నీళ్లు బిల్లు కడుతున్నాం, అన్ని బిల్లు మీకేగా కడుతున్నాం మేము. ఒకవేళ తిన్నాడు అనుకోండి, మీకు వచ్చిన లాభం నష్టం ఏముంది? వాడు ఏం తప్పేం చేయలేదు. అతనైనా ఒక 10 మంది ఎక్స్ట్రా తీసుకున్నారు అని అంటున్నారు. ఆ 10 మందిలో తీసిన వాళ్ళు అందుట్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు. పోయారు పాపం, అనవసరం అధ్వానంగా తీసేశారు పాపం. వాళ్ళని ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులకి ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు వాళ్ళకి. జగన్ ఇచ్చిన డబ్బులు దాచుకొని జాగ్రత్తగా నెలొచ్చేదాకా వాళ్ళు ఖర్చు పెట్టుకునేవారు. ఇవాళ కొంతమందికి లేదు పాపం. అది అనాథులుగా తిరుగుతున్నారు వాళ్ళు. తల్లికి వందనమే లేదు. ఏ వందన తల్లి వందనం కానీ స్కూల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, ఆ బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ లేదుగా. మీరు ఇస్తామంటున్నారు, ఎప్పటికీ ఏమీ లేదు. ఉత్తమ మాటలే. చూస్తేనేమో బాగా ఖాళీ అయిపోయింది, ఖజానాలో ఏమీ లేవు, కొంచెం ఆర్థికంగా చెప్పిన పథకాలు ఏంటంటే ఇలాగ మాట్లాడితే ఇప్పుడు మీరు ఏమన్నారంటే 100 అన్నారు. ఒక్కటి పుడితే 15,000, 2 పుడితే 15,000, 3 పుడితే 15,000 అంటే 45,000 రూపాయలు నీకు ఇచ్చేస్తానని చెప్పాం. ఎక్కడైనా ఇచ్చారా మీరు? మీరు చెప్పండి. మీ మనస్ఫూర్తి మీద చేసుకొని ఖజానా అంటే మీరు తర్వాత ఏమన్నారంటే ఖజానా లేదండి, మీరు ఏమనుకోవద్దండి, ప్రజలు అది సరిపోద్దండి. ఆకలి వేసిన వాడికి ఏమీ లేదని అంటే వాడు చచ్చిపోవాలా? మీరు చెప్పిన మాటకి ఆకలి తీర్చాలి కదా ముందు. నువ్వు తీర్చకుండా చచ్చిపోమంటున్నావు నువ్వు. అంటే ఖజానాలో డబ్బు లేదంటున్నావు. ఏమైపోవాలాడు? మీరు ఆలోచించాలండి. మీరు ఆలోచించలేని శక్తి మీకు లేదు. మీకు ఏంటంటే హోదా కావాలి. ఈ హోదాని ఏ రకంగా మేము హేమతిగా తిరగాలని చెప్పేసి మీ హోదాలో మీరు చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమోనండి, మీరైనా కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఫస్ట్ పాత్ర ఏదే గబ్బర్ సింగ్ లాగా ఎరగదీశారు ఆయన. ఇప్పుడు ఏమీ లేదు. ఆయన పని ఆయన చూసుకుంటూ పోతున్నాడు ఆయన. మీరు ఇద్దరుండి కూడా ఒక్కడుండి పరిపాలించాడు మహానుభావుడు. మేము చెప్పేది 100కి 100 సార్లు కూడా పల్లెటూరులో కానీ సిటీలో కానీ తల్లిదండ్రులని చూడలేని వాళ్ళు బిడ్డలు వాళ్ళ పిల్లలు చూడకపోతే జగన్ గారు అన్నం పెట్టి ఆదుకున్న తండ్రి అతనికి 2 చేతులు పెట్టి మేము నమస్కారం పెడుతున్నాం. ఎందువల్లంటే ఆయన మాకు అన్న కాదు, తమ్ముడు కాదు. మీరు అన్న కాదు, తమ్ముడు కాదు. గవర్నమెంట్లో మేము మీకు డబ్బు కడుతున్నాం కాబట్టి ఈ విలేకర్స్ మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాం మేము. అయ్యా మీకు దయచేసి మీకు ప్రజలకి ఏమైనా చేయగలిగితే మీరు న్యాయంగా చెయ్యండి. లేనప్పుడు ఇక మేమేం చెప్పలేం. మీకు తెలుసు, అన్నీ తెలుసు.